వెంకటలక్ష్మి, ఏడు తెల్లారిందో లేదో గోడెక్కేదో ఏం కదా? ఏముంది, పొలం వెళ్ళడానికి డ్రెస్ చేసుకుంటున్నాడు. అంతా మిక్స్. నమస్కారం బావగారు. నమస్కారం. రండి రండి. నా ఉత్తరం అందిందన్నమాట. అందింది గనకే అన్నయ్య గారు అమ్మాయిని కూడా అటు పెట్టుకొచ్చాం. చాలా సంతోషం. ఏమమ్మా దీప్తి, బాగా చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ గా చదువుతున్నాడు. రండి, మీ గురించి శ్యామలమ్మ గారు ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. సూర్యచంద్రకి మామయ్య వరుస అవుతారు. మామ కూతురు అవుతుంది. సూర్యచంద్ర ముచ్చట పడితే పెళ్ళమయ్యే ప్రమాదం కూడా ఉంది. హలో బావా. ఏం మరలా? మేము వచ్చి గంట సేపైంది, కనీసం వచ్చి పలకరించడం కూడా లేదు. మేమంటే అంత చిన్న చూపు ఏమిటో. నాకు చిన్న చూపు పెద్ద చూపు అని వేరు చూపులేం లేవు. ఉన్నది ఒక్కటే చూపు, తిన్ననైన చూపు. కాస్త ఆ చూపుతో అయినా మమ్మల్ని చూడొచ్చుగా. చూడమని నువ్వు అడగటంలో అందం లేదు. నాకు చూడాలనిపించి చూస్తేనే అందం. అబ్బా, నీతో మాట్లాడలేను గాని బావా, రాజకుమారుల్లా తయారై ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను రాజకుమారుణ్ణి కాను, రైతు కుమారుణ్ణి. వెళ్ళేది పొలానికి. బావా బావా, నేను వస్తాను. సరదాగా నన్ను కూడా తీసుకెళ్ళి బావా. చూడు మరదలా, సరదాగా నిన్ను తీసుకెళ్ళటానికి నేను వెళ్ళేది షికారుకు కాదు. అయినా ఆడపిల్ల ఇంటి పట్టునుంటేనే అందం. బావలతోనూ మరదలతోనూ పొలాలమటా పుట్లమటా తిరగటం పద్ధతి కాదు. పెద్ద నీతులు చెప్తున్నాడు. నీతులు ఉండు చెప్తాను. కారం చేడులో 6 హరిజనుల హత్య. దేశం ఏమైపోబోతుందో. ఏం బాబు సూర్యచంద్ర, అమ్మాయి వెంట పెట్టుకుని మీ తోటలు పొలాలు అన్ని చూపించి తీసుకొస్తున్నావా? నేనే వెంట పెట్టుకెళ్ళలేదు మామయ్య, తనే వెంటబడి వచ్చింది. అంతే మరి, నిన్ను కావాలనుకున్నది నీకు కాబోయే నువ్వు వద్దన్నా వెంటబడుతుంది. చూడు బాబు సూర్యచంద్ర, మన ఎరువుల ఫ్యాక్టరీ యజమాని నారాయణరావు గారు నీతో ఏదో మాట్లాడాలట కబురు పెట్టారు. గొడవ పడి లాభం లేదని సంధి సంప్రదింపులకు రమ్మనుంటాడు పెదనాన్న. వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. అది కాదు బాబు, ఏది ఏమైనా ఒక పెద్ద మనిషి మాట్లాడాలని కబురు పెట్టినప్పుడు కాదనడం సభ్యతగా ఉండదు. ఓసారి వెళ్ళిరా. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తాను. రావయ్యా సూర్యచంద్ర, రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చో. కాఫీ తీసుకుంటావా, పాలు తీసుకుంటావా, చల్లటి మజ్జిగ తీసుకుంటావా? నేను వచ్చింది మీ అతిథి మర్యాదలు అందుకోవటానికి కాదు, ఎందుకు కబురు చేశారో తెలుసుకుందామని వచ్చాను. అందుకేనయ్యా నువ్వంటే నాకు అంత ఇష్టం. ఉన్న విషయం కుండ బద్దలు కొట్టినా చెప్పేస్తావు. అసలు నీ గొప్పతనం. మావా, విషయానికి వచ్చేయి, లేకపోతే సూర్యచంద్రలో సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావు. అది అలా కాసేపు మూసుంచు. చూడవయ్యా సూర్యచంద్రం, తాతల నాటి నుంచి మనం కావలసిన వాడు. చిన్న చిన్న పంతాలు పట్టింపులుంటే ఒకళ్ళకొకళ్ళు సర్దుకుపోవాలి. అదే మీ తాతల నాటి రోజుల్లో అయితే చూడండి, తాతల గొప్పలు చెప్పుకుంటూ తాత చరిత్రలు తెలుసుకుంటూ టైం వృధా చేయటం నాకు ఇష్టం లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి. మరేం లేదు బాబు, నువ్వు కూడా ఏదో ఎరువుల ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నావని విన్నాను. కుర్రవాడివి, ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు పెట్టుకుని ఎక్కువ రావటం కష్టం. అనవసరంగా అలాంటి ఇబ్బందులు పడ్డం ఎందుకు? నా ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. నీలాంటి యోగ్యుడు లేక ఆ పోస్ట్ అలాంటి. నెలకు 3000 రూపాయలు జీతం తీసుకుని దర్జాగా నా ఫ్యాక్టరీ నీ ఫ్యాక్టరీగా చూసుకో. చూడండి నారాయణరావు గారు, శక్తి లేనివాడు చేత కానివాడు మీరిచ్చే ఉద్యోగాన్ని ఆనందంగా అందుకోవచ్చు. కానీ నాకు అవసరమూ లేదు, ఇష్టమూ లేదు. మరొకరి చేతి కింద తల వంచుకుని బ్రతికే మనస్తత్వం కాదు నాది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నలుగురికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. అయితే తప్పనిసరిగా నాకు పోటీగా ఫ్యాక్టరీ పెడతానంటావు? ఫ్యాక్టరీ పెడతాను. అది మీకు పోటీ అయితే నీ దురదృష్టం. కనీసం మన పోటీ వలనైనా పేదవాళ్ళకు ఉపకారం జరిగితే అంతే చాలు. వస్తా.